పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం ఒకటి. గత 3 దశాబ్దాలుగా ఇక్కడి రాజకీయ రణరంగంలో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ తలపడుతున్నాయి. 2 ఎన్నికల తరువాత జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం దక్కించుకుంది. పేరుకు జాతీయ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పెద్దబ్బి, ఆయన కొడుకు చిన్నబ్బి చెప్పుచేతల్లో ఉంది. పెద్దబ్బి నేరుగా ఏ పదవిలో ఉండడు, కానీ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఎవరుండాలో ఆయనే నిర్ణయిస్తారు. సరిగ్గా చెప్పాలంటే ఈ రాష్ట్ర అధికార కేంద్రం ఆయన కుప్పెట్లో ఉంది. ఈ అధికార కేంద్రాన్ని తన కొడుకు చిన్నబ్బికి వారసత్వంగా ఇవ్వాలనేది పెద్దబ్బి ఆలోచన. కానీ చిన్నబ్బికి నేరుగా అధికారం అందుకోవాలని కోరిక. ఎదురే లేని ఆ తండ్రి కొడుకులు రాష్ట్రంలో తమ వ్యాపారాన్ని అన్ని రంగాల్లో విస్తరించారు. సిమెంట్, స్టీల్, మైనింగ్ అన్ని బిజినెస్లు వాళ్లకు సంబంధించిన R&R గ్రూపువే. మైనింగ్ విస్తరణలో భాగంగా తమ R&R గ్రూప్స్ అలాట్ చేసిన మైనింగ్ పరిధిని దాటి అడవుల్లో ఉన్న చిన్న చిన్న గూడెలను ఖాళీ చేయించి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. అలా మాయమైన ఒక గూడెం ప్రజల తరఫున జనజాగృతి అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఈరోజు కోర్టులో విచారణకు వస్తుంది. ఆ కోర్టు తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఆధారాలన్నీ పరిశీలించిన మీదట R&R మైనింగ్ సంస్థ తనకు నిర్దేశించిన పరిధిని దాటి తవ్వకాలు జరిపినట్టు కోర్టు నమ్ముతుంది. అందుకుగాను ఆ సంస్థకిచ్చిన మైనింగ్ లీజును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. తమ అక్రమ మైనింగ్ కోసం రికార్డుల్లో చీకటిగూడెం గ్రామ సరిహద్దులను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆ గ్రామ హద్దులను, ఆ గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ దానికయ్యే ఖర్చును R&R మైనింగ్ సంస్థ నుండి వసూలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. అంతేకాదు, అక్రమాలకు పాల్పడిన R&R మైనింగ్ సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇలాంటి ప్రజా ప్రయోజన వాద్యం కోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు జనజాగృతి సంస్థను, ఆ సంస్థ అధినేత అభిరామ్ను కోర్టు అభినందిస్తుంది. ఏం నాయనా, స్టేట్ మనదే, సీఎం మనోడే, స్టేట్లో మనం ఏం చేసినా అడిగేవాడు లేడన్నావు. ఇప్పుడు గోలేంది? వాడెవడ పిటిషన్ వేస్తే మన లీజు రద్దు చేయడం ఏంటి? ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే తీర్పు మనకు తగ్గినట్టు రావాలి, కానీ వ్యతిరేకంగా రావడం ఏంటి? ఆ గవర్నమెంట్ ఏం పీకుతుంది? ఆ సీఎం గాడికి కాల్ చేయి నాయనా. హలో, సీఎం గారు. అన్నా నమస్తే. నాకు ఇప్పుడే న్యూస్ తెలిసిందన్నా. నేను ఫోన్ చేయబోతున్నా, మీరు చేశారు. చాలే ఆపు. జరిగిందేదో జరిగిపోయింది. నా మైనింగ్ నాకు కావాలి, నా లైసెన్స్ నాకు రావాలి. అన్నా, ఈ ఒక్కసారికి నా మాట విను. మరో చోట స్టేట్లో నీ ఇష్టం వచ్చిన చోట దూకో. నీకెదురేముంది? ఏడ తవ్వుకోవాలో చెప్పాల్సిన అవసరం నీకు లే.
నాకు ఆర్ఎన్ఆర్ పేరు మీదే లైసెన్స్ కావాలి. నువ్వు నీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెళ్తారో ట్రిబ్యునల్ వెళ్తారో అది మీ ఇష్టం. నాకు మాత్రం నా కంపెనీ పేరు మీదే లైసెన్స్ కావాలి. అన్నా అది చాలా కష్టం అన్నా. పేరు మార్చి మరో లైసెన్స్కి అప్లై చేసుకో, నేనున్నాగా, మిగతాది చూసుకుంటా. నిన్ను సీఎం చేసింది నీ మాట నేను వినడానికి కాదు, నా మాట నువ్వు వింటావని. నీకు వినడానికి ఇష్టం లేకపోతే చెప్పు, వినేవాళ్ళు దండిగా ఉన్నారు, వాళ్ళని కూర్చోపెడతాను నీ చైర్లో. అది కాదన్నా, నేను నీ మనిషినన్నా, నన్ను నమ్ము. సాలాపిక, నేను క్వారీ వదలాల్సి వస్తే నువ్వు నీ కుర్చీ వదలాల్సి వస్తుంది. నేను సీఎం కావటానికి సహాయం చేశాడని స్టేట్లో ఏది అడిగినా ఇస్తూ వచ్చాం. ఇప్పుడు వాడెవడో పిటిషన్ వేసి ఆ కోర్టు ఏదో ఆర్డర్ ఇస్తే మనల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు సార్? ఏముంది, వాడిని దూకోనీకుంటే మనల్ని దూవుతాడంట. మన ఎమ్మెల్యేలలో చాలా మందికి పెద్దొప్పితో సంబంధాలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పిన మాట వినేవాళ్లే. గ్రూపులు కట్టే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నంతకాలం ఇట్లే తగలడుతుంది వెంకటేశ్వరరావు. అసలు ఈ పిటిషన్ వేసిన మూడేవాడయ్యా? జనజాగృతి సంస్థ అభిరామ్ సార్. అభిరామ్. ధర్మాగ్ర విగ్రహం చూపెను మార్గం, ధన్యమని నమ్మితే చేరును గమ్యం అని సాగిపోని ఈ పయనం. నీతిలో నిజముని నింపిన వేదం, జాతినే జాగృతి చేసిన వైనం, తెలిపింది ఇప్పుడే ఈ మర్మం. ఎప్పుడు ఏదో ఒక కొత్త దారి వెతికే చూపుకెదురైన రాధ, కాలంతో పాటు మలుపు అని నమ్మకంతో అడుగయ్యాలి అంటోంది ధర్మ పదము. పోదాం పద, పోదాం పద, పోదాం పద, పోదాం పద. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి ఫలాలు చేతికొచ్చే టైంకి అధికారం వీళ్ళకు దక్కింది. వీళ్ళేమో ప్రజలకు అందకుండా మొత్తం దోచుకుంటున్నారు. మనం నాటిన వృక్షాలు ఎప్పటికీ ఫలాలను ఇస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎంత దోచుకున్నా మనం తిరిగి అధికారంలోకి రాగానే ప్రజలకు పంచొచ్చు. అందులో పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఆ వృక్షాన్నే నాశనం చేసే చీడ పురుగులు ఈ తండ్రి కొడుకులు. ముందు మనం ఆలోచించాల్సిన విషయం అది. అందుకే జనజాగృతి అభిరామ్ డైరెక్ట్గా వీళ్ళిద్దరిని టార్గెట్ చేశాడంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ అభిరామ్ ఎవరో సరైన దారిలోనే వెళ్తున్నాడు. అతను ఎవరో ఏంటో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అవసరమైతే ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయండి. ఇలాంటి ధైర్యం నిజాయితీ ఉన్న యువకులు మనకు చాలా అవసరం. ఇటు రాష్ట్రానికి పార్టీకి చాలా ఉపయోగపడతారు. ఏమే రత్తాలు, హీరో అంటే మోజా, తెగ సెల్ఫీలు తీసుకుంటున్నావు. ఎల్లలు టీ పట్రా. నమస్తే సార్. ఏమైనా మీ హీరోలు మంచి మా రత్తాలు కూడా నీతో సెల్ఫీ తీసుకుంటుంది. నిన్ను సీఎం చేద్దాం అనుకుంటున్నానయ్యా. నా కూతురిచ్చి పెళ్లి చేస్తా. ఏంది మమ్మ ఇది? మొన్నటిదాకా వాడినేమో సీఎం అన్నాం, వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు హీరో అని ఇంకొకని తెచ్చి సీఎం అంటున్నాం. ఈడు హ్యాండ్ ఇస్తే ఏం చేద్దాం? సీఎం కుర్చీలో మనం ఉండాలి, కానీ అడ్డమైన కుక్కల్ని కుర్చీ ఎక్కిస్తే ఎట్టామమ్మా? చిన్న జాగ్రత్తగా అయిన ఆడు యాక్టర్, మనం డైరెక్టర్. ఆడికొచ్చింది ఎవడన్నా చెప్పింది చేయటమే. మనం చెప్పింది ఆడు చేస్తాడు. చిన్న బిస్కెట్లేసి కుక్కని అరవమనాలి, మనం అరవకూడదు. అవసరం అనుకున్నప్పుడు మనం కరవాలి, కండలు ఊడి రావాలి. నింద అరిచే కుక్క మీదకు పోవాలి. అది లెక్క.
హీరో వచ్చాడు, ఆడవాళ్ళందరూ జై కొట్టారు. ఓ మంచి హీరోయిన్ చూడు, మగవాళ్ళు కొడతారు. ఆ విషయం కూడా కనుక్కున్నాను. రేపో ఎల్లుండో ఆ పారిజాత వచ్చి మనకు జై కొట్టుద్ది. ఉండాల్సిన వాడయ్యా నువ్వు. సగం మంది ఎమ్మెల్యేలతో పాటు హీరో హీరోయిన్ల వల్ల జనం కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు. ఇక మనకు కావలసింది మీడియా సపోర్ట్. ఇసుకపల్లి నరకాసుర. ఈయన మన రాష్ట్రంలో పేరు మోసిన ఆర్థిక, సామాజిక, సినీ, వైద్య, వైజ్ఞానిక విశ్లేషకుడు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా మనకు కావలసిన కోణంలో మార్చి చెప్పగల దిట్ట. నమస్తే గురూజీ. ఈరోజు న్యూస్, వాటి మీద మీ వ్యూస్. బులెటిన్ రెడీ చేయమంటారా? తొందర ఎందుకురా, ఈ రోజు న్యూస్ లిస్ట్ పట్రా. ఓకే గురూజీ. గురూజీ, అయినా వ్యూస్ డిసైడ్ చేసేది మనం కాదురా. ఈ రోజు అందిన పేమెంట్ లిస్ట్ పట్రా. దొరికేసిందిరా. ఈ రోజు చెప్పాల్సిన మ్యాటర్, దాని మీద కౌంటర్, ఎన్కౌంటర్ అన్ని ఒకటే యాంగిల్. పెద్ద బి ది గ్రేట్. ఆన్ చేసుకో కెమెరా. ఇప్పుడు సీఎం పదవి ప్రమాదంలో పడిందా? పెద్ద బి లాంటి సౌమ్యుడితో పొత్తు చెదిరిన కేకే కుమార్ తన గోతిని తానే తవ్వుకున్నాడా? మెజారిటీ ఎమ్మెల్యేలు దేవుళ్లా భావించే పెద్దబ్బి ఇప్పుడు వేయబోయే అడుగు ఎటువైపు? వెండితెర స్టార్ ఆయుష్మాన్ పెద్దబ్బి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అసలు ప్రజలంతా పెద్దబ్బి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారా? తస్సదియా, బలెవాడిని పట్టుకున్నావే నువ్వు. ఈ దెబ్బతో మీడియా మన చేతుల్లో ఉన్నట్టేరా? అన్నీ మన చేతిలోకి వస్తున్నాయి, కానీ వీడేరా చేయి దాటిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదురా, నువ్వు మరీ ఆలోచించకు. తల్లి లేడువాడని చిన్నప్పటి నుంచి వాడు అడిగిందల్లా చేసి పెట్టా. కానీ ఇప్పుడు ఆడికి అధికారం పిచ్చి పట్టుకుంది. అధికారం శృంగారం లాంటిదిరా. ఒక్కసారి కావాలనిపిస్తుంది, తీరా వచ్చాక అదే కావాలనిపిస్తుంది. నాశనం చేసేస్తుందిరా. చిన్నోడు కదా, వాడే సర్దుకుంటాడు. నా మీద చాలా కోపంగా ఉన్నాడురా. నా ఆలోచన వాడు బుర్రకెక్కట్లేదు. నేను చూసుకుంటానులే బావా. అసలే నీ ఆరోగ్యం బాగుండట్లే. రా, వెళ్ళి పడుకుందాం రా. మెల్లగా. ప్రశాంతంగా పడుకో బావా, రేపు మాట్లాడుకుందాం. సరే. ఎంతో మందికి ఉపాధి కల్పించిన పెద్దబ్బి నిన్న రాత్రి నిద్రలోనే మరణించిన సమాచారం. నిన్నటి వరకు బాగానే ఉన్న పెద్దబ్బి మరణంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్దబ్బి పార్థివ దేహాన్ని కడసారి చూడటానికి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. స్టార్ హీరో ఆయుష్మాన్ మనం గమనించవచ్చు. నిన్న రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన పెద్దబ్బి నిద్రలోనే తన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాబు, సీఎం కేకే కుమార్ గారు నమస్తే. నమస్తే. గొప్ప మనిషి, ఎంతో మంది సాయం చేశారు. ఆయన పేరు చెప్పుకొని వేల కుటుంబాలు బతుకు. నమస్తే. నమస్కారం. జనపక్షం సూరిబాబు గారు నమస్తే. హెల్త్ మినిస్టర్ వెంకటేశ్వర. కెరియర్ క్లైమాక్స్ వచ్చిందిగా, పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందేమో. నమస్కారం. नमस्कार। बाबू, नेशनल पार्टी लीडर विजय गोस्वामी। चिन्नबी, आपको कभी भी कुछ भी चाहिए तो मुझे कॉल करो। పెద్దబ్బి అంత్యక్రియలు ముగిశాయి. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. ఆయన అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాలు మనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం కేకే కుమార్కి మద్దతుగా ఉంటున్న ఎమ్మెల్యేలు
మన వైపు రావటం లేదా? నాన్నగారి మరణం వాళ్ళు లొంగటం లేదా? బహుశా వాళ్ళకి మనమంటే భయం పోయిందేమో. అయితే ఒకసారి భయపెడితే పోయే. మనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు కొన్ని చిన్న చిన్న కోరికలేవో ఉన్నాయట. అవి ఒకసారి పోయిన ఎలక్షన్లో 5 కోట్లు ఖర్చు పెట్టాను. ఈసారి ఎలక్షన్స్కి కనీసం 10 పెట్టాల్సి వచ్చేలా ఉంది. అదీగాక మా బామ్మర్తి మెడికల్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాడు. అయినా మీకు తెలియదే ఉంది. ఏం బావా, ఇంకా సీఎం కావాలనుకుంటున్నావా? మీరైతే ఒకటి, నేనైతే ఒకటా బావా? మీరే సీఎం, నేను సీఎం బావని. ఆరోగ్య శాఖ మంత్రి వెంకటేశ్వరరావుని నిన్న రాత్రి దుండగులు కాల్చి చంపారు. నిన్న రాత్రి వాకింగ్ కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏంటి వీడు మరీ అరాచకంగా ఉన్నాడు? పెద్దబ్బి నయానో భయానో ఒప్పించేవాడు, మర్డర్ల వరకు వెళ్ళలేదు. వీడు ఏకంగా మర్డర్లతోనే ఎంట్రీ ఇచ్చాడు. వీడిని భరించేది ఎలా? ఇన్నాళ్ళు పెద్దప్పి ప్రమోట్ చేసిన స్టార్ హీరోని సైడ్ చేసి మనోడే సీఎం కావాలనుకుంటున్నాడని తెలిసింది. అవును సార్, నిన్నటి వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు మన వైపే ఉన్నారు. ఇప్పుడు ఈ మర్డర్తో వాడి వైపు ఖచ్చితంగా కొంతమంది అయినా వెళ్లే ఛాన్స్ ఉంది. మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే స్లోగా అందరూ జారిపోతారు. యాక్షన్ తీసుకోవాలంటే అధిష్టానమే తీసుకోవాలి. మనం చేయగలిగేది ఏముంది? అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ కాల్ చేశాను. త్వరలో వెళ్ళి కలవాలి. చూద్దాం వాళ్ళేమంటారు. సరే, మనం ఏమన్నా చేయగలిగితే చేద్దాం. బయలుదేరదామా? ఎస్, సార్ మీరు అడిగిన ఫైల్. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే సార్. R&R గ్రూప్ ఆస్తులతో పాటు చిన్నబ్బి ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన మీదట జనజాగృతి సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని కోర్టు ఆమోదిస్తుంది. ఆ అక్రమాస్తులపై విచారణ జరిపించి పూర్తి నివేదిక ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఆ రెడీ చేసిన న్యూస్ బులెటిన్ చేంజ్ చేసేయ్. మొత్తం చిన్నబ్బికి ఎగనెస్ట్ గా ఉండాలి. అదేంటి గురూజీ, మనం చిన్నబ్బికి ఫర్రే కదా. ఇప్పటి వరకు ఫర్రే. ఆడి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చాక వాడు మనకేమిస్తాడు అది నేను చూసుకుంటాలే గాని నువ్వు వెళ్ళి రెడీ చెయ్యి. రెడీ గురూజీ. చిన్నబ్బి అక్రమాస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన క్రమంలో ఆయన భవిష్యత్తు ఏంటి? అసలు ఇప్పుడు చిన్నబ్బి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? సీఎం కేకే కుమార్ తన పదవిని కాపాడుకుంటాడా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎవరిని నియమించబోతోంది? మొత్తానికి ఎన్నాళ్ళకి మనకు ఛాలెంజింగ్ జాబ్ వచ్చింది. గుడ్ గోయింగ్. చిన్నబ్బి కేసా సార్? ఎస్. ఇంతకీ ఈ కేసుని ఎవరు డీల్ చేస్తున్నారు సార్? జాయిన్ అయిన 1 ఇయర్లోనే ముజఫర్పూర్ అల్లర్లు, అస్సాం చోరబాట్లు లాంటి డిఫరెంట్ కేసెస్ డీల్ చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాసచ్చా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. నీకు ఛాలెంజింగ్ కేసు అప్పగించాలి. ఏం కేసు సార్? చిన్నబ్బి అక్రమాస్తుల కేసు. ఓ, నిన్ననే న్యూస్లో విన్నాను. హీఈస్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ హైదరాబాద్. హీ హెల్ప్స్ యూ ఇన్ దిస్ కేస్. హలో. టేక్ దిస్. సో ఎక్కడి నుంచి మొదలెడుతున్నారు, ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు? రేపే జనజాగృతి అభిరామ్ దగ్గర నుండి. ఇక్కడ అభిరామ్ ఎవరు? అడుగు.
మిస్టర్ అభిరామ్, ఎలా ఉన్నావు సత్య? నువ్వు లేకుండా ఎలా ఉంటాను అలానే ఉన్నాను. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నారా? రోజు టైం టేబుల్ వేస్తున్నాం కానీ అస్సలు ఫాలో అవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఓ 2 hours ఏమో జనరల్ స్టడీస్, ఓ 2 hours ఏమో ఇంగ్లీష్, ఇంకో 2 hours ఏమో పాలిటిక్స్. మరి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవి అసలు మన ఆప్షన్స్లోనే లేవు కదరా. మాకు లేవు, నీకున్నాయిగా. అదిగో నీ కెమిస్ట్రీ ఆరేసుకొస్తాం. హాయ్ రామ్. ఏంటి సడన్గా చదువుకునే టైంలో? మేము కూడా సివిల్స్కే ప్రిపేర్ అవుతున్నాం బాబు. సివిల్ సక్సెస్కి ఒక చదివే కాదు, కాస్త జనాల్ని కూడా చూడాలి. రా బయటకు వెళ్దాం. ఎక్కడికి? ఏంటి ప్లాన్? ప్లానింగ్ వేసుకోవడానికి, పాస్పోర్ట్ తీసుకోవడానికి మనమేం పక్క దేశం వెళ్ళట్లేదు అయ్యేస్ గారు. అలా సరదాగా తిరగొద్దాం పదా. నువ్వు చూసిన పిరాగదా ఉన్న పాటునా మునిగాను నీ వలపులో వింటే గుర్తైనా రాదే చుట్టూరా ఉండే ప్రపంచం. నీ తోడు ఉంటే అది చాలు అంటూ వదిలేసుకుంటా సమస్తం. ఒకరికొకరం చేరి సగం మనం. నాన్న నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానురా. ఇంతకీ ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉందిరా, కానీ ఊరా? ఊరికేమైంది?
మళ్ళీ కలరానా? కలరా వస్తే మనుషులే పోతారు, కానీ ఇప్పుడు ఊరే పోతుంది. సరిగ్గా చెప్పు నాన్న, ఊరికేమైంది? మొన్న వాళ్ళు ఎవరో వచ్చారు, పెద్ద పెద్ద మిషన్లు పెట్టి ఊరు తవ్వుతున్నారు. అడిగితే అదేదో మైనింగ్ అంటున్నారా. ఓ అదా, అయితే డబ్బులు ఇస్తారు, టౌన్లో ఇల్లు కూడా కట్టిస్తారు కదా. అదేం లేదంటారా రాములు, ఊరు మంద కాదంట, ఆ ఊర్లో మనుషులే ఉండరంట. మొన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి చెప్పిపోయారా. అలా ఎలా ఉంటుందన్నా? సరే నేను వచ్చి మాట్లాడతాను పదా. సార్ ఉన్నారా? ఓ నమస్తే సార్. నమస్తే సార్, మా ఊర్లో మైనింగ్ జరుగుతుంది, మా భూములన్నీ తవ్వేస్తున్నారు, కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం లేదు సార్. ఏ ఊరు మీది? చీకటిగూడెం. చీకటిగూడెమా? అదెక్కడ? కోయిల్గూడెం దగ్గర సార్. అక్కడ చీకటిగూడెం ఎక్కడ ఉందయ్యా? నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అయ్యో లేదు సార్, కోయిల్గూడెం పక్క నుంచి కొంచెం అడవిలోకి వెళ్తే వస్తుంది. నేను ఇక్కడ 20 ఏళ్ల నుంచి అమ్మరోగా పనిచేస్తున్నా. అసలు ఈ మండలంలో ఎన్ని చెట్లు ఉన్నాయో, వాటికి ఎన్ని ఆకులు ఉన్నాయో కూడా చెప్పగలను. నాకు నువ్వు చెప్తావా? అదేంటి సార్ అలా అంటారు? నేను కోయిల్గూడెంలో 5వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మా నాన్న చీకటిగూడెం నుంచి నన్ను భుజం మీద ఎక్కించుకుని వాగు దాటించి మరీ చదువు చెప్పించేవాడు. నువ్వు కోయిలగూడెంలో చదివావా? ఏ సంవత్సరంలో? 2002-03 సార్. సార్, మన స్కూల్లో 2002-03లో చీకటిగూడెం అనే ఊరు నుంచి నీ పేరేమన్నావా? రాములు. రాములు అని ఎవరైనా చదువుకున్నారా సార్? చీకటిగూడెమా? అదెక్కడుంది? అయినా ఒకసారి రికార్డ్స్ చూస్తాను, ఒక్క నిమిషం ఉండండి. లేదు సార్, ఎవరూ లేరు. అసలు ఆ ఊరెక్కడా? ఇక్కడ ఒకడు పునాది వేస్తున్నాడు. ఏంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావా? లేని ఊరిని సృష్టించి కాంపన్సేషన్ కోసం నాటకాలు ఆడుతున్నావా? నా దగ్గర నీ పిచ్చి వేషాలు వెళ్ళు. సార్ లేదు సార్, మా ఊరున్న మాట నిజం, నేను చదువుకోవడం నిజం. సార్ నేను సిటీలో ఉండి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను నాటకాలు ఆడడం ఏంటి సార్? సార్ నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను సార్. కావాలంటే నా ఐడి కార్డ్ ఇస్తాను, ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేయండి సార్. ఏంట్రా పిచ్చోడింగ్ చేస్తున్నావా? ఫేక్ ఐడి కార్డుతో హాస్టల్లో ఉంటున్నావా? గవర్నమెంట్ సొమ్ము తిని ఒళ్ళు బలిసిందేంట్రా? నోరు మూసుకొని బయటికి పో. నన్ను మోసం చేయాలని చూస్తే పోలీసులకు చెప్పి లోపల దోయిస్తా. ఏదో కుర్రాడు అని వదిలేస్తున్నా, పో బయటికి పో. ఏంటి చీకటిగూడెం కనబట్టలేదా? పెద్ద బొచ్చు లైట్ వేస్తే చీకటి పోయి ఉంటది. పెద్ద ఎవరంటావా? దేవుడు. ఆయన కావాలనుకుంటే ప్రపంచానికి కనిపిస్తుంది, ఆయన వద్దు అనుకుంటే కనబడదు. ఇదిగో నువ్వు ఇక్కడ ఇట్టాగే కళ్ళ ముందు నుంచుని కనబడుతున్నావు. రేపు పెద్ద బొచ్చు నువ్వు కనబట్టలేదని చెప్పాడు అనుకో, నువ్వు ఇక్కడ ఇట్టాగే ఉంటావు, కానీ నువ్వు ఎవరికి కనబడవు, నిన్ను ఎవ్వరూ చూడరు. బయలుదేరు, కనీసం నేను నువ్వన్నా చూసుకోవడానికి ఉంటుంది. రామ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకున్న గోల్ని గుర్తు తెచ్చుకో. నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్ అయితే ఇప్పుడు నువ్వెవరు అన్న వాళ్ళే నీకు సెల్యూట్ కొట్టక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు సత్య? ఐఏఎస్ అవ్వాలా? అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నేననేవాడినే లేనంటుంటే ఏ ఐడెంటిటీతో పరీక్ష రాయమంటావు? రికార్డ్స్ అన్నీ మాయమైపోయాయి. ఆఖరికి చనిపోయిన వారికి కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. అలాంటిది బ్రతికున్న మాకు ఏ ప్రూఫ్ లేకుండా చేశారు. రామ్, కూల్ డౌన్. నువ్వు ఆవేశంలో ఆలోచన కోల్పోతున్నావు. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. లెట్స్ ప్రొసీడ్ లీగలీ. లీగల్గా ఫైట్ చేస్తావా? ఎలా? ఏ ఆధారంతో? సిస్టమ్ని ఫాలో అవుతావా? ఏ సిస్టమ్? నువ్వు చెప్పే సిస్టమ్ అంతా అవుట్ ఆఫ్లా వెళ్తుంది. సిస్టమ్ని కరెక్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెళ్ళే కరెక్ట్ చేయాలి. నో, దట్స్ నాట్ కరెక్ట్ రామ్. నువ్వు అలాగే అంటావు, అయినా నువ్వు నా పొజిషన్లో ఉంటే అర్థమయ్యేది. ఏంటి రామ్ కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు వేరు, నేను వేరా? మన ఇద్దరి మాట ఆలోచన ఒకటే అనేవాడివి ఇప్పుడు నేను మాట్లాడైతే తప్పంటున్నావా? ఇంతకీ మన గురించి ఆలోచించవా? అసలు నేననేవాడినే లేనంటుంటే మనం అనే మాట ఎక్కడిది? ముందు నన్ను నేను తెలుసుకొనివ్వు సత్యం.
ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు? నీ కేసు పని ఎంతవరకు వచ్చింది? రేపు మార్నింగ్ ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలవాలమ్మా. అక్కడి నుండి స్టార్ట్ చేస్తా. సత్య ఫ్రమ్ సిబిఐ. కూర్చోండి ప్లీజ్. కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ. కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. మీరు ఆల్రెడీ స్టీల్ ఇండస్ట్రీలో టాప్ 10లో ఉన్నారు. మరి కొత్తగా స్టార్ట్ అయ్యి కనీసం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయని R&R స్టీల్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? మీరు ఆల్రెడీ ఒక స్టీల్ ఇండస్ట్రీ నడుపుతూ మరో స్టీల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం వింతగా ఉంది. అలా ఎందుకు చేశారు తెలుసుకోవచ్చా? వింత ఏం లేదమ్మా, ఎక్కడ లాభాలు వస్తాయనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. కాదు అనను, కానీ మీరు షేర్స్ కొన్న ప్రైస్కి ఇప్పటి షేర్స్ ప్రైస్కి కంపేర్ చేస్తే మీకు కోట్లలో నష్టం వచ్చింది. మరి లాభాల మాట ఎక్కడా? అందులో ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టారా? ఎవరూ బలవంత పెట్టలేదు, కావాలనే ఇన్వెస్ట్ చేసాం. అంతేనా, ఇంకేమైనా కావాలా? నమస్తే రవీంద్ర గారు, ఎలా ఉన్నారు? తెలుసు కదా, చిన్నబ్బి. నమస్తే సార్. మీరు మీ బిజినెస్ పెంచుకునే ఆలోచన ఏది చేస్తున్నట్లేరే. మీరు మా కోఆపరేట్ చేస్తే మీ బిజినెస్కి మే హెల్ప్ చేస్తాం. షూర్ సార్, ఏం చేయాలో చెప్పండి. సింపుల్, చిన్నబ్బి పెట్టిన స్టీల్ ప్లాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీ కంపెనీ, మీ స్టీల్ ప్లాంట్ చాలా చిన్నదనుకుంటా. జస్ట్ 200 crore వర్త్ కంపెనీ. నిజమే రవీంద్ర గారు, కానీ మీరు అందులో 700 crores ఇన్వెస్ట్ చేయండి. కంపెనీ వాల్యూమ్ పెరుగుతుంది. 700 crores ఇన్ 200 crore వర్త్ కంపెనీ? ఎస్. మీరు పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీరు మీ కంపెనీ తరపున ల్యాండ్ కోసం గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోండి. మీకు ల్యాండ్ అలాట్ అవుతుంది. ఎకరా జస్ట్ 10,000. 1,000 acres తీసుకోండి. దట్స్ ఆల్. బట్ ఇదంతా రిస్క్లా అనిపిస్తోంది. ఇన్వెస్ట్ చేయకపోతేనే రిస్క్. ఇప్పుడు మీకున్న బిజినెస్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు కదా? దిస్ ఈజ్ అభిరామ్, జనజాగృతి అభిరామ్. నేను చిన్నప్పి అక్రమస్తుల కేసు డీల్ చేస్తున్నాను. దాని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు R&R స్టీల్స్లో ఇన్వెస్ట్ చేశారు కదా, అది రీసెంట్గా స్టార్ట్ చేసిన కంపెనీ. కనీసం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మోరోవర్ మీది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మరి స్టీల్ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? నథింగ్ లైక్ దట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన వేరే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయకూడదని ఏం లేదు కదా. మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఐ నో సార్, రికార్డ్స్లో అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. బట్ అన్ని రికార్డ్స్లో ఉండవు కదా. మేమేం చేసినా రికార్డెడ్గా లీగల్గానే చేస్తాం. ఇక మీరు ఓకే. అభిరామ్, జనజాగృతి. చెప్పండి. Satya, what happened? Why are you looking so dull? మంచి ఛాలెంజింగ్ కేసు అనుకున్నా డాడీ, బట్ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. చిన్నపికి ఆపోజిట్గా ఎవరు ఒక్క మాట కూడా చెప్పే ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. లీగల్గా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు, బట్ ఇల్లీగల్గా అభిరామ్కి మాత్రం దొరుకుతుంది. నువ్వు కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నావో అక్కడి నుంచి స్టార్ట్ చేసావా? లుక్ సత్య, ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు పర్సనల్ ఎమోషన్స్ అడ్డు రాకూడదు. కేవలం రామ్ ఉన్నాడని
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అక్కడి నుంచి కాకుండా మరెక్కడో మొదలుపెట్టు. ఇట్స్ నాట్ ఫేర్. ఎప్పటికైనా రాముని కలు. అట్లీస్ట్ నౌ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ దేర్. సక్సెస్ విల్ బి యువర్స్. తప్పక సాధిస్తాం. నువ్వు వెళ్ళు భయ్యా, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వదినతో మాట్లాడరా. మొన్న చూడగానే వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు సడన్గా. ఎస్, ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. 3 ఏళ్ల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిన రామ్ ఇప్పుడు అభిరామ్గా ప్రత్యక్షమైతే షాక్తో వెళ్ళిపోయా. నిన్ను వదిలి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలేదు సత్య. నన్ను నేను వెతుక్కుంటూ మాత్రమే వెళ్ళాను. మరి రాములు అభిరామ్గా ఎలా మారాడు? జనజాగృతి పేరుతో నువ్వు చేస్తున్నదేంటి? లీగల్గా కాకుండా ఇల్లీగల్గా సిస్టమ్ని మేనేజ్ చేస్తావా? ఆ రోజు వాళ్ళు రికార్డ్స్ మార్చి ఊరిని రామ్ని మాయం చేస్తే అభిరామ్గా మారి రికార్డ్స్ని సెర్చ్ చేసి కోర్టు ద్వారా ఊరిని తిరిగి తెచ్చుకుంటాను. అసలేం జరిగింది? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎంఆర్ఓ రికార్డ్స్ మార్చి పెద్ద బిగ్ ఫేవర్ చేస్తే అటెండర్ శంకరన్ ద్వారా అసలైన రికార్డ్స్ని కోర్టుకు సబ్మిట్ చేశాను. ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే సత్య, చెడుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా మంచికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి జనజాగృతి సంస్థను స్థాపించాను. దీని ద్వారా న్యాయాన్ని పొందుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిన వారిని మళ్ళీ సిస్టంలోకి తీసుకురావాలంటే సిస్టమ్ బయటికి వెళ్ళక తప్పదు. అప్పుడే అందరినీ కోర్టు పరిధిలోకి తీసుకురాగలం, శిక్ష వేయించగలం. అంటే కోర్టుని రాజ్యాంగాన్ని నమ్ముతావా? ఖచ్చితంగా నమ్ముతాను. అంబేద్కర్ రాజ్యాంగంలో లోపం లేదు, దాన్ని అమలు చేసే పద్ధతిలో లోపం ఉంది. దాన్ని సరిచేయాలి. మరి నువ్వు చిన్నబ్బికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారాలు? సత్య, అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వడం కోసమే సేకరించాను. రామ్, ఐమ్ సారీ రా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. హే, నాట్ ఎట్ ఆల్ సత్య, ఐ కెన్ అండర్స్టాండ్. మనం రెగ్యులర్గా కలిసే కాఫీ షాప్లో కలుద్దాం. హలో. హలో సార్. హాయ్. హాయ్ మేడం. హలో. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత? అవును, మళ్ళీ 3 years తర్వాత. ఇందుకే ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏం తెమ్మంటాడు సార్? యాజ్ యూజువల్, మేడంకి ఒక ఇటాలియన్ లాటే, నాకు అల్లం టీ. ఓకే సార్. పర్లేదే, ఇంకా గుర్తుపెట్టుకున్నావు? అసలు మర్చిపోతేనే కదా. ఇండియా నుంచి డబ్బు హవాలా ద్వారా మారిషస్కి వెళ్తుంది. అక్కడ రకరకాల పేర్లతో ఉన్న సూట్ కేస్ కంపెనీస్ ద్వారా మళ్ళీ అదే డబ్బు R&Rలో ఇన్వెస్ట్ అవుతుంది. సూట్ కేస్ కంపెనీస్లో ఎక్కువ భాగం ఒకే అడ్రస్తో స్టార్ట్ అయ్యి. వాటి లిస్ట్ AXP ప్రైవేట్ లిమిటెడ్ 6-3-67 ద్వారకా నగర్, అహ్మదాబాద్. అండ్ ఇక్కడ తన కంపెనీస్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని FDI ద్వారా వచ్చినట్టు నమ్మించి తనకు పెట్టుబడి పెట్టిన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి ఫేవర్ చేస్తాడు. లంచానికి మరో రూపమైన దీనిని ముద్దుగా క్విడ్ ప్రో కో అంటారు. అఫీషియల్గా ఎవరికి సాక్ష్యాలు దొరకకుండా చేయగలిగాం, కానీ వీడి ద్వారా సిబిఐకి అందుతాయని అనుకోలేదు. ఇప్పుడు మొత్తం సీనే మారిపోయేలా ఉంది. అయితే సీన్ రివర్స్ చేద్దామా? సిటీ కాలేజీలో 2 విద్యార్థి సంఘాల మధ్య మొదలైన సాధారణ గొడవ కులాల గొడవగా మారింది. ఈ గొడవల వెనుక ప్రతిపక్ష నేత సూరిబాబు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘర్షణల్లో 10 మంది వరకు మరణించారు. దీంతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ దొరైస్వామి తెలియజేశారు. ఈ ఘర్షణలను నివారించాలని అసమర్థ ముఖ్యమంత్రి KK కుమార్ రాజీనామా చేయాలని మానవ హక్కుల సంఘాలు, శాంతి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హలో చిన్నబ్బి, ఏ సబ్ ఆప్నే కియానా? స్టేట్ లో మా పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ గొడవలు క్రియేట్ చేసింది నువ్వే కదా? అవును, నేనే చేశా, ఇంకా చేస్తా. నా మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరందరూ ఏం చేస్తున్నారు? అందుకే ఇదంతా నా దారికి అడ్డం వస్తే. బాబు, ఆవేశపడకు, నేను మాట్లాడతానుగా. ఏం లేదు సార్, అదే ఆ సిబిఐ విషయం కాస్త. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. ఓకే సార్, అన్నీ సర్దుకున్నాయి. ఓసారి మాట్లాడు. ఓకే చిన్నబ్బి, గుడ్ లక్. థ్యాంక్ యూ. అసలేం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రతిపక్షం గొడవలు క్రియేట్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఇంత చేతకాని ప్రభుత్వం అధికారంలో ఎందుకు?
ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంత పనికి మాలిన పార్టీలు మనకు అవసరమా? అందుకే అతి త్వరలో నేనే పార్టీ పెడుతున్నా, అధికారంలోకి వస్తా. శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలమైనందుకు సీఎం కేకే కుమార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రమ్మా కూర్చో. ఓ చాలా తెచ్చావే. ఏం సాధిస్తావు వీటితో? వాడిని ఎలాగూ లోపల వేయలేం. ఎందుకు పనికొస్తాయి? చలిమంట వేసుకుందాం. అదేంటి సార్? అంతేనమ్మా. ఇదిగో నీ సస్పెన్షన్ లెటర్. నన్ను సస్పెండ్ చేయడం ఏంటి సార్? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలవడానికి గవర్నమెంట్ కార్ తీసుకెళ్ళావంట కదా. వాట్? కంగారు పడకు. సెంట్రల్ క్రిమినల్ ఒకటైన తర్వాత నువ్వు చేసేది ఏముండదు, నేను చేసేది ఏముండదు. అంటే ఇప్పుడు చిన్నబ్బి నేషనల్ పార్టీ ఒకటయ్యారు. సిటీలో మంటెట్టారు, స్టేట్లో ప్రెసిడెంట్ రూలింగ్ పెట్టారు. వాళ్ళిద్దరు ఒకటైతే మనం ప్రొసీడ్ అవడానికి ఏంటి సార్ ప్రాబ్లం? మనవి కట్టుబానిస ఉద్యోగాలమ్మా, ఏం చేయలేం. నేను చేయగలను సార్. నా రాజీనామా. ఐ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ బ్లడీ పొలిటికల్ గేమ్. హార్ట్లీ వెల్కమ్ జీ. చిన్న నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నిన్ను కలవటానికి ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఏర్పాట్లు గట్టిగా చేయి మామా. ఓకే. రారా ఏకం కారా ఈ సమయం నీదే లేరా చేయి కలిపే త్వరగా రా
चिन्नबी, आप आपका हीरो हीरोइन बहुत अच्छा है. ठीक है, మా పార్టీ ఈ స్టేట్లో పవర్లోకి రాదు. మీరు ఇక్కడ గెలిచి మాకు సపోర్ట్ చేయండి. हम आपको एक तोहफा दे रहे हैं. మీ స్టేట్ కి ఐటీ క్యాపిటల్ అనౌన్స్ చేస్తాం. 25,000 crores. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. నమస్తే చిన్నప్ప గారు. నేను పార్టీ పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. పార్టీ తరపున మీ అందరిని ఎమ్మెల్యేలుగా నిలబెడతా. ఓటుకి 1000, 2000 ఎంత అడిగితే అంత ఇవ్వండి. ఆ గొర్రెల మందిని కొనేయండి. నన్ను సీఎంని చేయండి. మీ అందరి డబ్బుకు నాది పూచి. గీసుకొండల ఎకరం 1,00,000, 2 లక్షలు ఎంత పెట్టి కొని పారేయండి. మనం పవర్లోకి రాగానే అక్కడ ఐటీ క్యాపిటల్ అనౌన్స్ చేద్దాం. ఎకరం 1 కోటికైనా అమ్ముకుందాం. ఎవడు ఎంత కొంటే అంత లాభం. కొనుక్కోండి, వెళ్ళండి. నన్ను సీఎంని చేసే పనిలో ఉండండి. మామా, ఇక నేనే ముఖ్యమంత్రి. ఆంటీ సత్య లాన్లో ఉంది రామ్. వచ్చినప్పటి నుంచి తను అదోలో ఉంది. నువ్వే కరెక్ట్ రామ్. గేమ్ ఆడాలంటే గ్రౌండ్లో ఉండాలనుకున్నాను. వేసే బాల్, కొట్టే షాట్ అన్నీ బయట డిసైడ్ చేస్తుంటే ఐ బికేమ్ హెల్ప్లెస్. రిలాక్స్ సత్య. సిస్టమ్ గురించి అంతా తెలిసిన నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా? విల్ ఫైండ్ ఎ వే టు పనిష్ హిమ్. అభిరామ్, సూర్యబాబుని మాట్లాడుతున్నాను. మనం ఒకసారి కలుద్దాం. మా వాళ్ళు వచ్చారు చూడు. మీరు కేకే కుమార్ పిఏ కదా? అవును. ఇప్పుడు సూర్యబాబు దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన పంపిస్తేనే మనల్ని కలవడానికి వచ్చాడు. జనజాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా జనం కోసం మీరు చేసిన పనులన్నీ సూర్యబాబు గారికి నచ్చాయి. మీతో ఒకసారి పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నారు. నమస్కారం. నమస్తే. నమస్తే. అభి, రా, రాష్ట్ర భవిష్యత్తును మార్చేద్దాం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 కూటములు పోటీ చేస్తున్నాయి. ఫస్ట్ టైం పార్టీ పెట్టి పోటీ చేస్తున్న చిన్నబ్బి పార్టీ మహాసేనకు మద్దతు పలుకుతున్న స్టార్ హీరో ఆయుష్మాన్, స్టార్ హీరోయిన్ పారిజాత ఒకవైపు, ప్రతిపక్ష నేత సూరిబాబు జనపక్షంకు మద్దతు పలుకుతున్న ప్రముఖ సామాజికవేత్త జనజాగృతి అభిరామ్, మాజీ సిబిఐ అధికారిని సత్య ఇంకోవైపు, దశాబ్దాల అనుభవంతో రాటుదేలిన నేషనల్ పార్టీకి మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే వి లక్ష్మీరాజ్యం మరోవైపు. ఈ యుద్ధ వాతావరణంలో ఏ పార్టీ ప్రజల మద్దతును పొందబోతోంది? అసలు ఈ పార్టీల విధి విధానాలు ఏంటి? వ్యూహ రచన ఎలా ఉండబోతోంది? నేను చింకి పాతా చూశాను, చికెన్ బిర్యానీ చూశాను. నా అభిమాన సంఘాలన్నిటికీ మా బావను ముఖ్యమంత్రిని చేయమని పిలుపునిస్తున్నాను. నా లక్ష్యమే మీ లక్ష్యంగా పనిచేయండి. చిన్నబ్బిని ముఖ్యమంత్రిగా చేయడానికి అవసరమైతే మీ రక్తాన్ని ధారపోయండి. మీ ఆయుష్మాన్. ఇప్పటి వరకు ఓ పైతికాన్ని సీఎంగా చూశాం. అంతకుముందు ఒక లుచ్చాగాన్ని సీఎంగా చూశాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఫాల్తుగాళ్ళు? మా అన్న పవర్కి వస్తారో వీళ్ళందరినీ రోడ్లో లాగి పడేస్తాడు. నేను ముఖ్యమంత్రి కావటమే నా లక్ష్యం. నన్ను ముఖ్యమంత్రి చేయడానికే నా క్యాండిడేట్స్ అందరూ పనిచేస్తున్నారు. వచ్చే 50 సంవత్సరాలు ఆ కుర్చీ నాది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి ఏంటో మీకు తెలుసు. నేను వేసిన రోడ్లు, ఫ్లైఓవర్ల మీదే మీరంతా ఇప్పటికీ తిరుగుతున్నారు.
ఆ తర్వాత జరిగిన దోపిడీ అవినీతి గురించి మీ అందరికీ తెలిసిందే. అభివృద్ధి అనేది మా ద్వారానే జరుగుతుంది. మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మాతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీ విల్ గో ఫార్వర్డ్ లైక్ దిస్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే పనిచేయాలి, కానీ స్వలాభం కోసం కాదు. మన ఈ జనపక్షం అలానే పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గతంలో సూరిబాబు గారు రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డారు. ఇలానే మరింత కష్టపడి రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. అందుకోసం నా మద్దతును సూరిబాబు గారికి ప్రకటిస్తున్నాను. అవినీతి ఓవైపు, అసమర్థత ఓవైపు, అభివృద్ధి మరోవైపు. నేను కోరుకునేది అభివృద్ధినే. మరి మీరు దేన్ని కోరుకుంటున్నారు? सब मित्रों को नमस्कार। हम किंग मेकर्स हैं, दूसरे सब मील मेकर्स हैं। मील मेकर से कर्री बनती है और किंग मेकर से कंट्री बनती है। मीरू ओटु माकु गुद्दंडी, हम करके दिखाएंगे। इपुडु पुराना सीएम की दूसरी बीवी लक्ष्मी जी माकु दोरिकिंदी। अब लक्ष्मी जी बात करेंगे। ఆయన బతుకున్నట్టయితే నేనే సీఎం అయ్యేదాన్ని. ఆయన నన్ను సీఎంగా చూడాలని ఎంత ఆశపడ్డాడో. ఆయన బతికుండగానే వీళ్ళందరూ కలిసి ఎంత క్షోభ పెట్టారు. రోజు అదే చెప్పుకొని రాత్రంతా బాధపడేవారు. అందరూ కలిసి ఆయన్ని అన్యాయంగా చంపేశారు. ఆయన ఆఖరి కోరిక నన్ను సీఎంగా చూడాలనే. ఆయన లేకపోయినా ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడులే, మీరంతా ఓట్లేయండి, నేను సీఎం అవుతా. 30 ఏళ్ల నుంచి ఏంటన్నా ఇలా వ్యవహారం. ఒకడు పాలిస్తా అంటాడు, ఇంకోడు చక్కెరిస్తా అంటాడు, ఇప్పుడు మూడో వాడు వచ్చాడు చాయ్ పత్తా ఇస్తా అంటాడేమో. ఇలా ఎవరికాలు చెప్పేవాడు తప్ప నాలాగా కమ్మంగా చాయ్ పెట్టేవాడు ఉన్నాడా? వరసలు బాగా కలిపాడు. పూరి పాక గుడిసెల్లోన పెరుగన్నాలే తిన్నాడు. నేను మీలో ఒక్కణ్ణంటూ పలుగు పారాబట్టాడు. మందు విందు ప్యాకెట్లిచ్చి ఓట్లే వేయమన్నాడు. ఇదిగో అరచేతుల్లో స్వర్గం అన్నాడు. తానే దిగి వచ్చిన దైవం అన్నాడు. సొల్లు కబుర్లు చెప్పి ఏడుపు మొహాన్ని నవ్వుతో కప్పి అరదే నోటిని బాగా పిప్పి పిచ్చిగా బరాలనెన్నో గుప్పి కూర్చను తెలియకుండా నొప్పి. రాజా 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 రాజకీయమిది. రాజా 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 రాజకీయం. రాజా 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 రాజకీయమిది. రాజా 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 రాజకీయం. మహిళా మనులకి చీరలు ఇచ్చి బుద్ధిగా బొట్టే పెట్టాడు. బదులుగా ఓటే వేసి వేలికి బొట్టును పెట్టుకోమన్నాడు. చేతుల చీపురు లాక్కొని మరీను రోడ్లే ఊడిచి పెట్టాడు. వీడికి పదవే ఇస్తే సర్వం ఊడిచి పెడతానన్నాడు. అరే మాటల మూట విప్పాడు, ఇక ఆస్తుల మూట కడతాడు. అరే చర్చి మసీదు తిరిగాడు, మరి గుడిలో కూడా మొక్కాడు. రాజా 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 రాజకీయమిది. రాజా 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 రాజకీయం. రాజా 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 రాజకీయమిది. రాజా 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 రాజకీయం. బుద్ధేలేని తింగర జనమే నాయకులకు లొంగుతూ ఉంటే ఎటెళ్ళేను మన ఈ దేశం. ఎన్నాళ్ళింకారని దహనం స్వతంత్రమే వచ్చిన బానిసత్వ పోకడ
జనం తీరు మారక మంచి రోజు రాధిక రాజకీయో 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 రాజా 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 రాజకీయమిది రాజా 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 రాజకీయం రాజా 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 రాజకీయమిది రాజా 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 రాజకీయం హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజలలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఇరుపక్షాలు నువ్వా నేనా అన్న రీతిలో ఓట్లు సాధించాయి. కానీ చివరికి అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో జనపక్షం పార్టీ సాధారణ మెజార్టీ కన్నా 4 సీట్లు ఎక్కువనే సాధించింది. ఇక నేషనల్ పార్టీ పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేక డిపాజిట్లు కోల్పోయింది. మహాసేన పార్టీ కేవలం 4 సీట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. అసలు వాడెట్లా గెలిచాడన్నా? ఈ జనాలు మోసం చేశారన్నా. దొంగ ముండలు చీరలెత్తుకెళ్ళి చేతులెత్తేశారు. నన్ను మోసం చేశారు ఈ ఫ్యాన్స్. సౌండ్ మనకిచ్చి గాలి వాళ్ళకిచ్చారు బావా. అన్నా మన వాళ్ళందరూ వచ్చారు, నీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు. రే నువ్వు వెళ్ళు. చిన్న ఒకసారి మాట్లాడు. ఏంది మామ మాట్లాడేది? 4 సీట్లు ఎక్కువ వస్తే ఆడు గెలిచినట్లా? వీళ్ళందరూ భయపడి లగ్గెత్తుకొని వచ్చేశారు. యాడిని తీసుకొచ్చామో ఈ పిరికి నా కొడుకు. చిన్న మనం వెళ్ళి కలిసి ధైర్యం చెప్దాం. ఏందన్నా నన్ను ఎమ్మెల్యే అన్నావు, నువ్వు సీఎం అన్నావు, ఐటీ క్యాపిటల్ అన్నావు, భూమి అన్నావు, రియల్ ఎస్టేట్ భూమి అన్నావు, కోటికి 10 కోట్లు అన్నావు. ఇప్పుడు తినడానికి కూడా లేకుట్టయింది కదన్నా. ఖర్చు చూస్తే 100 కోట్లు దాటిందన్నా. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కూడా లేదు. నా వందింతేనా? హై ఆపండి మీ వెధవ ఏడుపు. మన మద్దతున్న సీఎం కేకే కుమార్ని విసిరి అవతలేసాం. వీడంతా ఆఫ్టర్ ఆల్ 4 ఎమ్మెల్యేలు. కూర్చు నుంచి దించలేమా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. సరే అన్న, వస్తానన్నా. గుడ్ మార్నింగ్ సార్. ముందు కలెక్టర్స్తో కాన్ఫరెన్స్ ఉంది సార్, ఆ తర్వాత ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్ ఉంది, దాని తర్వాత లంచ్ బ్రేక్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మీతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయడమే మన లక్ష్యం. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్కి అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ ఐటీ క్యాపిటల్ని రాళ్లపూడిలో స్టార్ట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, దీనికి అభిరామున్ చీఫ్ కన్సల్టెంట్గా నియమిస్తున్నాం. రాళ్ళపూడా? అక్కడున్న వాడిని పంటలు పండే భూములు కదా. అసలు ఆ భూములు ఇవ్వడానికి రైతులు ఇష్టపడతారా? భూములు రైతుల్ని నొప్పించి కాదు, ఒప్పించి తీసుకుందాం. మనం భూసేకరణలో కొత్త పద్ధతిని తీసుకొద్దాం. అక్కడ భూములు కోల్పోయే వాళ్ళందరినీ అక్కడే వచ్చే ఐటీ కంపెనీలో షేర్ హోల్డర్స్గా నియమిద్దాం. అంటే రైతుల్ని వ్యాపారస్తులుగా మారుస్తున్నామా? మే నాట్ బి సార్. నేను ఈ ప్రొసీజర్ మీద 3 years వర్కౌట్ చేశాను. రైతులకు జనరల్గా వచ్చే ఆదాయం కన్నా 3 రెట్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. ఐ అగ్రీ. వాట్ ఇఫ్ కంపెనీ గెట్స్ ఇంటూ లాస్? రైతులకు ఇన్కమ్ షేర్తో పాటు లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం రైతులకు కౌలందేలా చేస్తాం. లెట్స్ వర్క్ యాజ్ అభి సెడ్. వీ విల్ మీట్ అగైన్. మీరు ఓకే సార్. అభి, నైస్ ప్రజెంటేషన్, గుడ్ లక్. ఇప్పటి వరకు నువ్వు సోషల్ యాక్టివిస్ట్ మాత్రమే. ఇకపై నువ్వు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు నీ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. దాన్ని ఫేస్ చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. అండ్ ప్రభుత్వం ఎంత చేసినా సాల్వ్ చేయలేని కొన్ని సమస్యలుంటాయి. అందుకే నువ్వు రాష్ట్రం అంతా తిరుగు. అలాంటి వాటిని ఐడెంటిఫై చేయి, వాటిని సాల్వ్ చేద్దాం. నీకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం తలుచుకుంటే సాల్వ్ కాని సమస్యలు ఉంటాయంటారా? సమస్యలు సముద్రంలో ఉప్పు లాంటివి. మన సొల్యూషన్స్ జస్ట్ దానిలో కలిసే నదుల్లాంటివి. ఎంత చేసినా ఉప్పు అలాగే ఉండిపోతుంది. కానీ దానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది కదా సార్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారి ద్వారా సాల్వ్ చేస్తే మన పార్టీకి కూడా ఉపయోగపడుతుంది కదా సార్. నిజమే.
మనకు రాజకీయ ప్రయోజనాలు కూడా ముఖ్యమే, కాదనడం లేదు. కానీ మన మీద ప్రజలు చాలా పెద్ద బాధ్యత పెట్టారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు. కొంతైనా వాళ్ళకు ఉపశమనాన్ని ఇవ్వగలగాలి. అది నాయకుల వల్ల కాదు. ఎందుకంటే ఎంతొద్దనుకున్నా నాయకుల్లో సహజంగా ఉండే స్వార్థం వాళ్ళని ఆ పని చేయకుండా ఆపేస్తుంది. అందుకే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. షూర్ సార్. సత్య, నిన్ను డ్వాక్రా స్టేట్ కోఆర్డినేటర్గా అపాయింట్ చేస్తున్నాను. బ్యాంకుల ద్వారా ఎక్కువ మంది మహిళలకు లోన్లు వచ్చేలా చూడడం, అవి సక్రమంగా అందేలా చూడడం నీ బాధ్యత. మన రాష్ట్రంలో ప్రతి మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడేలా చూడాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. గుడ్. హలో, సీఎం ఇప్పుడే ఐటీ క్యాపిటల్ అనౌన్స్ చేశాడు సార్. అనుకున్నట్లుగా గీచుకొండలో కాకుండా రాళ్ళకొండలో పెడతానంట. అంతేకాదు, అక్కడున్న రైతులందరికీ ఐటీ కంపెనీల్లో షేర్లు కూడా ఇస్తాడంట. ఏమేం చిన్నా, ఏమైంది? ఐటీ క్యాపిటల్ రాళ్ళ పుడిలో పెడతారంట. అంటే పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చా మామా? ఆడిని ఎలాగైనా పవర్ నుంచి దించేయాలి మామా. చిన్న, నేను అదే పని మీద ఉన్నాను. డోంట్ వర్రీ. అభిరామ్ ఆలోచన ఏంటి? అడుగులు ఎటువైపు? సీఎం సలహా మేరకు రాష్ట్ర పర్యటన ప్రారంభించిన అభిరామ్ అసలు ఏం చేయబోతున్నాడు? ఏమైందమ్మా? మా నాన్న 6 నెలల క్రితం చనిపోయాడు సార్. ఆయన సాగు చేసిన 2 ఎకరాల భూమి నా పేరు మీద పట్టా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే మా నాన్నగారి పేరు మీదే అసలు భూమి లేదంటున్నారు సార్. నాకున్న ఏకైక ఆధారం అదొక్కటే సార్. నమస్తే సార్, నా పేరు అభిరామ్. నమస్కారం. ఈ కుర్రాడి సమస్య ఏంటి? వీళ్ళ నాన్న సాగు చేసిన భూమిని కుర్రాడికి వారసత్వంగా ఇవ్వడంలో సమస్య ఉంది. రికార్డ్స్లో వాళ్ళ నాన్న పేరు సాగుదారుడుగానే ఉంది, సొంతదారుడుగా తాత పేరు ఉంది. ఇతని పేరు మీదుగా రికార్డ్స్ మార్చాలంటే వాళ్ళ నాన్న బర్త్ సర్టిఫికేట్స్ కావాలి. 40 ఏళ్ల క్రితం రికార్డ్స్. నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేయిద్దాం. రికార్డ్స్ కేవలం అధికారులకే కాదు, ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూద్దాం. మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో ప్రతి రికార్డ్కి యాక్సెస్ ఉండాలి. ఈ మిషన్ ఇమీడియట్గా గవర్నమెంట్ స్టార్ట్ చేసేలా చూద్దాం. దీనివల్ల రెడ్ టేపిజం అండ్ కరప్షన్ 2 తగ్గుతాయి. ఏంట్రా ఇంతమంది? ఏమో అన్నా, ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అసలు ఏమైందో. నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ మొన్నే అయిపోయాయిగా, మళ్ళా వచ్చారేంది? అమ్మా, మీరు మమ్మల్ని నమ్మి గెలిపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను వచ్చాను. గెలవగానే విదేశాలకు వెళ్లే నాయకుల్ని చూశాను, కానీ స్వదేశంలో సమస్యలు తీర్చాలనుకునే నాయకుడిని మొదటిసారి చూస్తున్నాను. అది సరే, ఏంటి ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? నమస్కారం, నేను ఈ ఊరు ప్రెసిడెంట్ని సార్. గత 5 ఏళ్లుగా మంచినీళ్ళ కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాను. కొన్ని 100 సార్లు అర్జీలు ఇచ్చాను, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అయినప్పటికీ మా ఊరికి ఉన్న ఒకే ఒక ఆధారం 5 మైళ్ళ దూరంలో ఉన్న కుంటే. అన్నా, ఇవి అక్కడి నీళ్ళే అన్నా. ఈ నీళ్ళ మీరు తాగేది? వీటి కోసమా అంత దూరం వెళ్ళేది? అవును సార్. సార్, ఈ వాటర్లో ఈకోలీ బ్యాక్టీరియా లాంటివి చాలా లార్జ్ అమౌంట్స్లో ఉంటాయి సార్. ఈ నీళ్లు తాగే వాళ్ళకి కలరా, డయేరియా లాంటివి చాలా కామన్ డిసీజెస్ సార్. అంతేకాదు సార్, ఈ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉంటుందో తెలుసా సార్? 20 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ సార్. ఈ నీళ్లు ఒక్క నెల రోజులు తాగితే చాలు సార్, ఎముకలు మొత్తం గొల్లబారిపోతాయి. 30 ఏళ్ళకి వార్ధక్యం వచ్చేస్తుంది సార్. సార్, వీళ్ళకి ప్రభుత్వం చెప్పే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, సెజ్జులు కాదు సార్ కావాల్సింది. గుక్కెడు స్వచ్ఛమైన మంచినీళ్ళు సార్. గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి సార్, వీళ్ళని బతికించండి సార్. అవునన్నా, అమ్మాయ్య పనికి పోయాక నా పని ఇదే. ఈ బిందె నీళ్లు తీసుకురావడానికి 10 మైళ్ళు వెళ్ళాలన్నా. కాళ్ళు ఉప్పులన్నా, కొంచెం నీళ్ళు ఇప్పించన్నా.
ఇస్తాను తల్లి. నీళ్ళు ఇవ్వడమే కాదు, కన్నీళ్లు తుడిచి వెళ్తాను. అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపే వెళ్తాను. ప్రాథమిక పాఠశాల దూపకూట. ఓ, మా ఊరు వచ్చారా సార్? ఏంటండి ఇది, పాఠశాల లేక పశువుల పాక? పాఠశాలే సార్. పాఠాలు చదువుకోవడానికి పిల్లలు లేక పశువులు దొడ్డయింది. మీరు టీచరేగా, రెస్పాన్సిబిలిటీ లేదా? రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నారా సార్? ఉంది సార్. ఈ స్కూల్ గురించే కాదు, ఈ ఊరంతటి గురించి రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే ఈ ఊర్లో ఉన్న పెద్దలకు కూడా ఒక పూట భోజనం పెడుతున్నాను సార్. ఆ ఒక్క పూటతోనే వీళ్ళందరూ బతుకుతున్నారు సార్. ఈ పసిపిల్లల్ని చూస్తుంటే మీ పిల్లలు గుర్తు రావట్లేదా? ఎందుకు గుర్తురారు సార్? గుర్తుకొస్తారు సార్. ఇక్కడ పిల్లల్ని చూసిన ప్రతిసారి మా పిల్లలే గుర్తొస్తారు సార్. అందుకే వీళ్ళ అయిపోకూడదని మా పిల్లల్ని టౌన్లో ఉంచి మరీ చదివిస్తున్నాను సార్. అందరికీ చదువు చెప్పి ఉపాధి కల్పించవచ్చు కదండి. చదువు చెప్పమంటారా సార్? ఏ సబ్జెక్ట్ చెప్పమంటారు సార్? చరిత్ర చెప్పమంటారా? ఇంతకుముందు ఊరు వలస వెళ్ళేది, ఇప్పుడు వెళ్తుంది, ఇకపై వెళ్తూనే ఉంటుంది. మారని చరిత్ర సార్. ఏమని చెప్పమంటారు సార్? ఎకనామిక్స్ చెప్పమంటారా? పస్తుల గురించి తప్ప ఆస్తుల గురించి తెలియని వీళ్ళకి దాంతో పనేంటి సార్? మానవ సంబంధాల గురించి చెప్పమంటారా? వలస వెళ్ళి నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. కడుపు నింపడానికి రోజుకొకడితో పడుకుని ఆకలి తీర్చి అమ్మ గురించి చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు? చెప్దాం సార్. నిన్నటి వరకు జరిగిన చరిత్ర మార్చి వాళ్ళు ఆర్థికంగా నిలబడేలా చూద్దాం. మానవ సంబంధాలే కాదు, సామాజిక చిత్రాన్నే మార్చేద్దాం. లెట్స్ రీడిఫైన్ ద గ్రోత్ నరేటివ్ టు పుట్ పీపుల్స్ వెల్బీయింగ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎఫర్ట్స్. ప్రజల మనసులో సంతోషం నింపడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. మనం చేద్దాం. గత ఎన్నికల్లో సూరిబాబుకు మద్దతు పలికిన అభిరామ్ సొంత బలం పెంచుకునే ఆలోచనలో ఉన్నాడా? సూరిబాబుకు చెక్ చెప్పాలనుకుంటున్నాడా? జనపక్షం నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అభిరామేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అవును అయితే ఎస్ అని టైప్ చేసి 98765, కాదు అయితే 987. మనం డబ్బులిచ్చి మేనేజ్ చేస్తే 30 నిమిషాల బులెటిన్లో చివరి 3 నిమిషాలు మాత్రమే నెగిటివ్గా చెప్పారు. కానీ మిగిలిన ప్రోగ్రాం అంతా నిజమే. అభిరామ్ ఇమేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆవేశం కాదు చిన్న, ఆలోచిద్దాం. मिस्टर राव, चिन्नबी को फोन दीजिए. क्या हो रहा है स्टेट में? సీఎంలని మార్చేసాం, పార్టీలను కూల్చేసామని చెప్పడం కాదు, కుచ్ తో సోచో. సెంట్రల్లో మేమే ఉన్నాం కాబట్టి ఐటీ క్యాపిటల్ అప్రూవల్ హోల్డ్లో పెడతాం. ఈ లోపు నువ్వేం చేస్తావో చెయ్యి. గవర్నమెంట్ మారాలి. సరే, నేను చూసుకుంటా. ఆఫ్టర్ ఆల్ 4 ఎమ్మెల్యేలు కావాలంటే మరో 4 ఎమ్మెల్యేని కొనిద్దామావా? సార్, చిన్నబ్బి మన ఎమ్మెల్యే అనుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? నీకెలా తెలుసు? ఎందుకన్నా మంచిదని ఒక కన్నేసి ఉంచాను. అతని ఫోన్ ట్యాప్ చేశాను. గుడ్ జాబ్. కూర్చో. అభి, అపోజిషన్లో ఉన్నవాడే మన ఎమ్మెల్యేలను కొనాలనుకుంటే మనం ఏం చేయాలి? వాళ్లకన్నా ముందుగానే మనం రియాక్ట్ కావాలి. వాళ్ళ ఎమ్మెల్యేలను మనం కొనేయాలి. సార్, అభి, దిస్ ఈజ్ పాలిటిక్స్. ఇక్కడ ధర్మాధర్మాలుండవు, గెలుపు మాత్రమే ఉంటుంది. ఎవడు ముందు దాన్ని అందుకుంటే
వాడిదే అధికారం. దానికోసం పరిగెత్తాలి, పరుగా ఆపకూడదు. అలా అని మనం కూడా తప్పు చేస్తే? తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడం వేరు, తప్పే పనిగా పెట్టుకొని బతకడం వేరు. అయినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, ప్రజల మంచి కోసం చేసే పనులు తప్పు కావు, తప్పవు. కానీ అది నైతికంగా కరెక్ట్ కాదేమో కదా సార్. నైతికత అని మనం మౌనంగా ఉంటే వాడు మన నెత్తి మీద నుంచి అధికారంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు మనం వాడి ఎమ్మెల్యేలను కొనకపోతే వాడు మన ఎమ్మెల్యేలను కొనేస్తాడు, సీఎం అవుతాడు. అప్పుడేం చేద్దాం? తెలిసి ప్రజలందరినీ ప్రమాదంలోకి నెట్టేద్దామా? స్వధర్మం కంటే రాజధర్మం ముఖ్యం అభి. రాజధర్మం ప్రజల్ని కాపాడ్డమే. అర్థమైంది సార్. అభి, నువ్వే దారిలో వెళ్ళినా నీకు నా సపోర్ట్ ఉంటుంది. యుద్ధం గెలిచే తీరాలి. ఓడిపోయిన వాడిని చరిత్ర గుర్తుపెట్టుకోదు, గుర్తుంచుకో. ఆర్ని ఇదేందయ్యా, ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా అడ్డగోలుగా గోడ దూకేశారేటి? అడ్డగోలుగా కాదు మామ, నేరుగానే పోయారు. ఏడ పవర్ ఉంటే ఆడకు పోతారు, అలాంతే. నువ్వే చాయ్ పత్తా మారితే గానీ రుచే రాదంటావు, వాళ్ళు పార్టీ మారితే తప్పొచ్చిందా? అమ్మనుండి బాబాయ్. ఏమైందలుడు? అదేంది మామ, వీడు మన ఎమ్మెల్యేని కొనేసి మనని దెబ్బతీశాడు. అసలు వాడికిలా తెలిసింది మామ మన ప్లాన్? సూరిబాబు అనుభవానికి ఆ కుర్రాళ్ళ ఆవేశం తోడైంది. మనం అంతే ఆవేశంతో స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి. మనం కూడా ప్రజల్లో తిరుగుదాం, బలం పెంచుకుందాం. అంటే ఏం చేద్దాం? ప్రజలను కలిసే ముసుగులో ఓడిపోయిన క్యాండిడేట్లకు ధైర్యం చెబుదాం, ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుందాం. అంటే ఆ ఎర్రి గొర్రె జనాలు నేను తిరగాలా? ఆ గొర్రెల్లోని పొట్టేళ్లుంటాయి అల్లుడు, తక్కువ అంచనా వేయద్దు, జాగ్రత్తగా మేపుకోవాలి. ఆ మేక మొహాలి ఒకసారి పిలువు, అందరు కలిసిపోదాం. వచ్చే సీఎం నేనే అంటూ బల్లను గుద్ది చెప్పిండు. ఊరు వాడ గల్లీలో నా మీటింగ్లెన్నో పెట్టిండు. మీతో పాటే ఉంటానంటూ తట్టా బుట్టా దర్తిండు. ముందు వెనక గొప్పలు చెప్పి మీ వైపే మరి అంటుండు. అదిగో జనజాతర్లా వస్తూ ఉన్నాడు, తానే మరి మెచ్చిన నేతను ఉన్నాడు. రెండు చేతులు గెలుపు అరనే ముద్దలు బాగా పెట్టి సుత్తిగా సుత్తులు ఎన్నో చెప్పి వచ్చను అందరి కళ్ళని గప్పి. దేఖో 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 రాజకీయం, దేఖో 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 నాటకీయం. మైకులో మాటలు మస్తుగా చెప్పి గట్టిగా డప్పే కొట్టాడే. చీటింగులెన్నో చేసి జోరుగా నవ్వే రువ్వుతూ ఉన్నాడే. కోతల కోటలు బట్టెనే బర్రెవ్వ వంగే మొక్కులు మొక్కేనే. అన్నుకు పదవే వస్తే స్వర్గం కిందికి దించుతానన్నాడే. అరే రంగుల రాట్నం ఎక్కాడు, తెగ మాటలు మస్తు చెబుతాడు. ఇక కచ్చి కడుపున పుడతాను, దయ ఊపు నాపై అన్నాడు. దేకో 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 రాజకీయమిది, దేకో 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 పరామర్శ యాత్రకు వెళ్లిన చిన్నబ్బికి ఊహించని పరిణామం ఎదురైంది. అభిమానంతో వృద్ధురాలు చిన్నబ్బిని గట్టిగా కౌలించుకుంది. ఊహించని ఈ ఘటనతో చిన్నబ్బి కంగు తిన్నాడు, ఉక్కిరి బిక్కిరయ్యాడు. అందుకే ఈ మురికి పందుల మధ్యకు రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కెళ్ళావు. ఇప్పుడు చూడు ఆ ముసలి ఎంత గబ్బు గబ్బు చేసిందో. ఒళ్ళంతా పొరద పూసుకున్నట్టుంది. అసలు చేసిన పనికే ఇంత చిరాగా ఉంటే ఈ టీవీ వాడు వేసిందే వేసి ఇంకా కంపరమెక్కేస్తున్నాడు. అన్నా, ఇదంతా కావాలని ఆ సూరిబాబు చేసిన పనన్నా. ఆ సాలెగాళ్ళను మెట్టు తీసుకొట్టాలన్నా. అలా కాదు పారిజాత, ఆవిడ నా అభిమానై ఉంటుంది. నన్ను అనుకోని బావను హత్తుకుంది. బావా,
నువ్వేం ఫీల్గా మాకు. మామా ఇంకోసారి ఇలాంటి చెత్త ప్రోగ్రాం పెట్టకు. ఈసారి నేను ప్లాన్ చేసి చూపిస్తాను మామా. తక్కువ సమయంలో చాలా మంచి పేరు తెచ్చేసుకున్నావు అభి నువ్వు. ఇక నువ్వు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావాల్సిన టైం వచ్చేసింది. నందీపురం బై ఎలక్షన్స్లో నేను మన పార్టీ తరపున నిలబెడదాం అనుకుంటున్నాను. నేను ఇంకా చిన్నవాడిని, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వయస్సులో చిన్నవి కావచ్చు, కానీ నీ ఆలోచన చాలా పెద్దది. దాని వెనకున్న ఆశయం పెద్దది. నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీ ఇష్టం సార్. ఏంటి కుమారి, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంకొంచెం పని ఉంది మేడం, ఫినిష్ చేసి వెళ్తాను. పని ఎప్పుడు ఉండేదే కదా, లేట్ అయింది, ఇంటికెళ్ళు. అదేం ప్రాబ్లం. జహీరన్న, కుమారిని డ్రాప్ చేసిరా. సరే. హలో చిన్నబి, క్యా కర్ రహే హై ఆప్ లోగ్? రోజు రోజుకి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లక్కీగా ఈ బై ఎలక్షన్స్ వచ్చింది. ఠీక్ హై, ఈసారి ఎలక్షన్స్ లో మీరే గెలవాలి. అప్పుడే పవర్ నీకు టర్న్ అవుతుంది. అదే ప్లాన్ చేస్తున్నా. బస్ మీ ప్లాన్స్ మేము చాలా చూసాం. కామ్ నహీ హో రహా హై. మేము ఒక అడ్వైజర్ ని పంపిస్తున్నాం, అంతా ఆయన చూసుకుంటాడు. ఆప్ సిర్ఫ్ ఆయన చెప్పింది చేయండి బస్. ఓకే. నో థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. ఇదేంటి ఏందో. ప్లీజ్. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్. చెప్పండి చిన్నబాబు గారు, ఈ బై ఎలక్షన్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ నియోజకవర్గంలో కులస్తులు ఎక్కువ ఉన్నారు. ఆ కులానికి చెందిన బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ విజయ్ కుమార్ని నిలబెడదాం అనుకుంటున్నాను. అతనైతే డబ్బులు బాగా ఖర్చు పెడతాడు, గెలుస్తాడని నా నమ్మకం. చిన్నబ్బి గారు, మీరు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు. క్యాండిడేట్ పేరు చెప్పిన వెంటనే మనం గెలుస్తామన్న నమ్మకం కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామన్న భయం కలిగించాలి. ఈ బై ఎలక్షన్స్లో వచ్చే గెలిపే వచ్చే ఎలక్షన్స్లో మన పార్టీ గెలుపుని నిర్ణయిస్తుంది. సో మీరే నిలబడండి, గెలవండి. ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళకి మీ పవర్ ఏమిటో తెలుస్తుంది. నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు? First step is done. Good. So, what's your next plan? ప్లాన్ చెప్తానని వచ్చి మనల్ని ప్లాన్ అడుగుతాడేంటి? You should win. Right. మహిళా సంఘాల స్టేట్ కోఆర్డినేటర్ మాజీ సిబిఐ ఆఫీసర్ సత్య దారుణ మోసం. మహిళా సంఘాల బ్యాంక్ రుణాల చెల్లింపులో భారీ స్కామ్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగా అందిస్తారు. గంగా, అసలు స్కామ్ ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇక్కడి మహిళలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. సత్య మీద ఆగ్రహంగా ఉన్నారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. దీనికి కారణమేంటో వారిని అడిగి తెలుస్తాం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మేము నెలంతా కష్టపడి ప్రతి నెల 1వ తారీఖు కల్లా డబ్బంతా తీసుకొచ్చి ఈ సత్యమ్మ చేతిలో పెట్టేవాళ్ళం.
ఈమె బ్యాంక్ లో కట్టకుండా బిల్డింగ్లు కట్టుకుని మా కడుపు కొట్టింది. అది దేవి పరిస్థితి. అసలు సిబిఐలో సస్పెండ్ అయిన సత్యాకి సీఎం సూరిబాబు ఈ పదవి ఎందుకు ఇచ్చినట్లు? ఈ స్కామ్ లో ఇంకెవరెవరికి హస్తం ఉంది? అధికార పార్టీకి ఈ స్కామ్ తో సంబంధాలున్నాయా? పూర్తి వివరాలు తెలియాలంటే చూస్తూ ఉండండి మా ఛానల్. ఏం జరుగుతుంది సత్య? ఏంటిదంతా? నాకేం అర్థం కావట్లేదు రామ్. అసలు ఈ బ్యాంకింగ్ అకౌంట్స్ అని ఎవరు చూస్తున్నారు? కుమారిని రోజు బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తుంది. మధ్య నుంచి తన ఫోన్ కూడా పనిచేయట్లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. ఐ విల్ టేక్ కేర్ ద సిచ్యుయేషన్. ఈ స్కామ్ వెనకాల సీఎం హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అలాంటిదేమీ లేదు. ఈ స్కామ్ మీద విచారణ జరుగుతుంది. మరో 24 గంటల్లో ప్రాథమిక నివేదిక వస్తుంది. ఆధారాలు దొరికితే సీఎంనైనా అరెస్ట్ చేస్తాం. నేరస్తులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే ఆ చిన్నబ్బాయి చేసినాడని అనిపిస్తుంది సార్. వాడిని ఏదో ఒకటి చేసి లోపలేండి సార్. అభి, నేను ఇంత ముందే చెప్పాను నీకు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పవు, భరించాలి. వాడిని జైలుకు పంపించడం ఎంతసేపు? కానీ ఏం లాభం? 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో బయటకు వస్తాడు. కానీ సార్, వాడిని చట్ట ప్రకారం శిక్షిస్తే కనీసం 20 సంవత్సరాలు జైల్లో ఉంచొచ్చు. మన చట్టాలు సాలెగూళ్ళలాంటివి. అందులో చిన్న చిన్న ఈగలు దోమలు చిక్కుకుంటే అవి బయటికి రాలేక అక్కడే గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోతాయి. అదే పెద్ద పెద్ద పేడ పురుగులు చిక్కుకుంటే ఆ సాలెగూడు మొత్తాన్ని నాశనం చేసి బయటకు వచ్చేస్తాయి. అందుకే పేడ పురుగుల్ని కొట్టి చంపేయాలి. అయినా అభి, నువ్వింత అధైర్యపడతావని నేను అనుకోలేదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. డీల్ దిస్ ఇన్ యువర్ ఓన్ వే. నేను నీ వెనుకున్నాననే విషయం మర్చిపోకు. వాణ్ణి చావు దెబ్బ కొట్టండి. ఆ దెబ్బ వాణ్ణి సమూలంగా నాశనం చేయాలి. డన్ సార్. అకౌంటెంట్ కుమార్ ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలుసన్నా. ఓ, బ్యాంక్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నాడా? అక్క నన్ను క్షమించక్క. వీడు బ్యాంక్లో జాబ్ ఇప్పిస్తానంటే చేయక తప్పలేదు. సారీ సార్, ఐఎన్ ఛానల్ రిపోర్టర్ చెప్తే చేయక తప్పలేదు. ఎక్కడుంటాడు? సార్ నాకేం తెలియదు సార్. ఇదంతా మా ఛానల్ ఎండి ఇసుకపల్లి నరకాసుర చేయించాడు సార్. రండి అభిరామ్ గారు రండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చారు. ఏం తీసుకుంటారు? వీళ్ళంతా ఎవరు? మీ గ్యాంగా? వీడిని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు మా రాళ్లపూడి రిపోర్టర్ కదా? ఏంటి అభిరామ్ గారితో కలిసి వచ్చావు? సారు మా ఛానల్ టీఆర్పీని నా ఎంఆర్పీని తక్కువ అంచనా వేస్తున్నారు. బేరాలకి కొత్త కదా, ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. టీఆర్పీలు ఎంఆర్పీలే కాదు, ఆర్ఐపీలు బాగానే వస్తాయి. వాడమంటారా? సారీ సార్,
రావు గారు అమౌంట్ ఆఫర్ చేస్తే చేయక తప్పలేదు. అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తారా? ప్రజలకి ఇలా అబద్ధాలు చెప్తారా? తప్పదు సార్, మీకు ఇప్పుడు చేయలేదా? అమౌంట్ ఆఫర్కి లొంగకపోతే బుల్లెట్ ఆఫర్ ఇస్తారు. ఏం చేస్తాం? అందుకే న్యూస్ కో ప్రైస్ డిసైడ్ చేసి టెలికాస్ట్ చేస్తాం. అసలు ఈ ప్రజలకి న్యూస్ కన్నా న్యూసెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. సమాజాన్ని సరైన దారిలో నడపాల్సిన మీడియాలో ఇంతటి దిగజారుడుతనమా? నిజం చెప్పించడం కోసం కూడా ఆయుధాన్ని వాడాల్సిన పరిస్థితికి వెళ్ళాం. సిగ్గుండాలి. ఫోన్ చేసి ఆ రావు గారిని రమ్మను. నందీపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మా ఛానల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 65% ఓటర్లు మహాసేన నేత చిన్నబ్బికి మద్దతు పలుకుతున్నారు. Wonderful. Good. So you are going to win. త్వరలోనే అందరు ఎమ్మెల్యేస్ నీ వైపుకి వస్తారు. You would be the next CM. ఎస్, ఈ మూమెంట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇందుకోసమే ఆ రోజు మా నాన్నని కూడా చంపేశావా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైందిరా? నేను చెట్టు నీడ కింద ఉన్నాననుకున్నానురా, కానీ అది చెట్టు కాదు, 100 పడగల పాము. అది ఎప్పుడైనా కాటేయచ్చు. 100 పడగల పాము నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే 1000 పడగల పాము అండ మనకు కావాలి. అది మన దగ్గర ఉంది. వచ్చేరా. సార్, ఏబిఎం కాలేజ్ గుర్తుందా సార్ మీకు? 1970 బ్యాచ్. ఎకనామిక్స్లో సెంట్% సాధించిన విజయచంద్రరావు గుర్తున్నారా సార్ మీకు? మీరే సార్. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి దేశం గర్వించదగ్గ ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్గా ఎదిగిన మీ జీవితం గురించి చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం సార్. మీరు అదే రంగంలో ఉండుంటే ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్, అర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీస్ లాంటి కంపెనీస్కి దీటైన కంపెనీ ఇండియాలో మీ లీడర్షిప్లో ఏర్పడి ఉండేది సార్. ఈ చేత్తో ప్రపంచ వ్యాపార దిగ్గజాల్ని శాసించేవారు. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించేవారు. మీ అద్భుతమైన మేధస్తో దేశానికే గర్వకారణంగా నిలిచేవారు. కానీ ఏంటి సార్ ఇది? మీ తెలివితేటలను ఒక క్రిమినల్ వ్యాపార సామ్రాజ్యం కోసం వాడారు. ఆ సామ్రాజ్య విస్తరణ కోసం కొన్ని 100 జీవితాల్ని నాశనం చేశారు. సార్, చాణక్యుడు తన మేధస్సును వీరుడైన చంద్రగుప్తుడి కోసం వాడాడు. అదే మూర్ఖుడైన నందకుమారుడి కోసం వాడుంటే మన దేశం ఏమైపోయేదో ఊహించుకోగలమా? ఆ ఊహే భయమేస్తుంది కదా సార్. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక మూర్ఖుడి నుంచి రాష్ట్రాన్ని రక్షించండి సార్. సార్, మీరు మనస్ఫూర్తిగా నాకు ఒక మాట చెప్పండి సార్. చిన్నబ్బి రాష్ట్రానికి సరైన పాలకుడు కాగలడు, అతని నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే నాకు ఒకసారి చెప్పండి సార్. నేరాన్ని నా మీద వేసుకుని జైలుకు వెళ్తాను. నన్ను నాకు గుర్తు చేసావు బాబు. ప్రెస్ మీట్కి ఏర్పాట్లు చేయి. హలో చిన్నప్పి గారు, మీకు షాకింగ్ న్యూస్. రావు మీ గూటి నుంచి అభిరామ్ గూటికి జంప్ అయిపోయాడు. మరి కొద్దిసేపట్లో అప్రూవర్ గా మారబోతున్నాడు. మామా! ప్రెస్ మీట్కి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకో 15 నిమిషాలు ఉంది సార్. అయితే ఓ 5 minutesలో ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎరా, కర్రలు రాడ్లేనా?
అప్డేటెడ్ ఆయుధాలు ఏం తెచ్చుకోలేదా? సూరిబాబు సిద్ధాంతాల్ని ఫాలో అయ్యేవాడిని. శాంతియుతంగా సామరస్యంగా మాట్లాడుకో. ఏయ్ ఆడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళి ఆడిని ఆ రావుగాడిని వేసొచ్చాయి. స్వధర్మం కంటే రాజధర్మం ముఖ్యం అభి. రాజధర్మం ప్రజల్ని కాపాడ్డమే. మాట్లాడుకుని తేల్చుకుందాంరా అన్న ఏకగ్రీవంగా ఒకని ఎన్నుకుని మరీ పంపించారు. ఆడు పోయాడు. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి రా. నువ్వే దారిలో వెళ్ళినా నా సపోర్ట్ నీకుంటుంది. డీల్ దిస్ ఇన్ యువర్ ఓన్ వే. పోరాటానికి ఆయుధం లేకున్నా పర్లేదు, ఎరుపుండాల్సిందే. రండ్రా. స్పీకర్ ఆన్ చేయి. ఎరా చంపేశారా? హాయ్, నువ్వు చంపిస్తే చచ్చిపోవడానికి చేతగాని వాడిని అనుకున్నావా? చీకటి కూడా రాములురా. రాయ్ నిన్ను వదలండ్రా. రై పర్సనల్ గా ఈవెంట్ తీర్చుకోవాలనుకుంటే 4 years బ్యాక్ నీ దగ్గరికి వచ్చేవాడిని, నిన్ను నీ 4 fathers దగ్గరికి పంపించేవాడిని. చట్ట ప్రకారం శిక్షించాలనుకున్నాను కాబట్టే ఇంత టైం పట్టింది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మా మీద, మా పార్టీ మీద జరిగే దాడులు, వస్తున్న విమర్శలు మీ అందరికీ తెలిసిందే. వాటన్నిటికీ సమాధానం మీ ముందుంచబోతున్నాను. నా పేరు వీసీ రావు. చాలామందికి నేను తెలిసుండకపోవచ్చు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు మూలకారకుడు చిన్నప్పి. మహిళా సంఘాల డబ్బు స్కామ్, రైతుల పొలాలు, ఇళ్లు తగలెట్టడం, జనపక్షం పార్టీ కార్యకర్తల మర్డర్లు, ఇవన్నీ చిన్నబ్బి వలనే. ఇవే కాదు, పెద్దబ్బి హార్ట్అటాక్ వల్ల చనిపోలేదు, చిన్నబ్బి వల్లే. ఈ ఒక్క దాంట్లో నా ప్రమేయం లేదు. మిగతా అన్నిట్లోనూ నా సహాయం ఉంది. ఈ పరిణామాలన్నింటిలో వీళ్ళిద్దరినీ పావుల్లా యూజ్ చేసుకున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. బావా, ఈ ఉప ఎన్నికలను నువ్వు మేనేజ్ చేసుకో. ఒక 5,000 ఇచ్చినా సరే ఆ గొర్రెలందరినీ కొనే బయటికి రాగానే నేనే ముఖ్యమంత్రి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో బావా. ఇంకా నువ్వు మారలేదంటే
ఇంకెప్పటికీ మారవు. అయినా నీలాంటోడు పార్టీ నడపడం కంటే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసుకోవడం మేలు. పారిజాత నువ్వైనా షూటింగ్ ఉంటే ముందే చెప్పాలి కదరా దరిద్రుడా. లొకేషన్కి వెళ్ళి కాల్ చేస్తావేంటి? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సారీ అన్నా, షూటింగ్ ఉంది. వ్రతాల్లో ఈసారి ఇంతమంది చెప్పినా మారారా మీరు? జైల్లో సెక్యూరిటీ స్ట్రాంగ్ గానే ఉంటా సార్, మేమెందుకు? ఇలా వెళ్ళి అలా వస్తా, రాగానే నేనే ముఖ్యమంత్రి. నందీపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అభిరామ్ అలియాస్ రాములు ఘన విజయం సాధించారు. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా పోలైన ఓట్లలో 85% ఓట్లు ఆయనే సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థికి కేవలం 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. చీకటిగూడెం రాములు అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమును విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మాగ్ర విగ్రహం చూపెను మార్గం, ధన్యమని నమ్మితే చేరును గమ్యం అని సాగిపోని ఈ పయనం. నీతిలో నిజముని నింపిన వేదం, జాతినే జాగృతి చేసిన వైనం, తెలిపింది ఇప్పుడే ఈ మర్మం.